హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేజీఎఫ్ 3 గురించి అయితే మనకి మంచి అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఇక విషయానికి వస్తే కేజీఎఫ్ 3లో అనమాట యష్ అయితే లేడు. అసలు ఆ మూవీ యష్ లేకుండా ఎలా చూస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. సీక్వెల్ అనమాట. ఎందుకంటే యష్ పార్ట్ 2లో చనిపోయాడు అని మనకైతే చూపించారు. కానీ ఇప్పుడు అనమాట ఒక కొత్త హీరో అయితే ఆ మూవీలో ఎంటర్ అవ్వబోతున్నాడు భయ్య. అసలు ఎవరు ఊహించుకొని హీరో అనమాట. ఎవరంటే అజిత్ కుమార్, తమిళ్ హీరో అనమాట. ఆ మూవీలో అయితే ఎంటర్ అవుతున్నాడు. ఈ విధంగా నేనైతే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే అతను ఉంటే అనమాట యష్ గారు ఆ లెక్కే వేరు ఉంటుంది. ఎందుకంటే కేజీఎఫ్ మూవీ అనమాట ఫ్యాన్స్ బాగా ఎడిక్ట్ అయ్యారు. యష్ ఉంటే అనమాట ఆ మూవీకి బాగా ప్రమోషన్ అవుతుంది. అలాగే బాగా భారీ ఫ్యాన్స్, భారీ కలెక్షన్ అయితే వసూలు చేసింది. రీసెంట్గా ఏమంటే ప్రశాంత్ నీల్ గారు ఇక ఈ మూవీ అనమాట పార్ట్ 3 పక్కాగా ఉంది, కానీ యష్ అయితే లేడు దీంట్లో అని ఒక అనౌన్స్మెంట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. దాంట్లో అనమాట రీసెంట్గా మన యష్ గారు అనమాట ఇప్పుడు రామాయణ్ మూవీ అలాగే టాక్సిక్ మూవీ ఇవి అయితే తీస్తున్నాడు. దాని కారణంగా ఇప్పుడైతే ఆయన అయితే షూటింగ్లో అయితే రాడు. అయితే ఇప్పుడు అనమాట అజిత్ కుమార్తో అనమాట ఒక సైన్ అయితే ఇప్పించుకున్నారంట ఒక మూవీతో. అయితే ఆ మూవీ అనమాట పక్కాగా కేజీఎఫ్ 3 అనే అనిపిస్తుంది. ఎందుకంటే గ్యాంగ్స్టర్ అనమాట రీసెంట్గా అతనిది అజిత్ కుమార్ది ఒక మూవీ అయితే వచ్చింది. దాంట్లో గ్యాంగ్స్టర్గా భలే కనిపించాడు. దాన్ని చూసుకొని అనమాట ఇప్పుడు అజిత్ కుమార్ని కేజీఎఫ్ 3లో పెడుతున్నారు పక్కాగా. అది అయితే అందరికి అర్థమవుతుంది భయ్య. ఒకవేళ ఈ విధంగా ఆయన పెడితే ఈ మూవీ పక్కా కలెక్షన్ వసూలు చేయలేదు, బాగా ఫ్లాప్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యాన్స్ అనమాట రాకీ స్టార్కి యష్ గారికి బాగా ఎడిక్ట్ అయ్యారు. దాని కారణంగా ఆయన ఉంటే అనమాట ఎక్కువ చూస్తారు. కానీ ఆయన తీసేసిన అనమాట ఈ విధంగా ఈయన పెడితే, అదే కాకుండా ఈయనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మంచిగా లేదు. తెలుగులో అంత తక్కువ ఉంది చాలా, మరియు తమిళ్లో ఉంది లేదని చెప్పలేము. కానీ ఆ మూవీలో పెట్టడం వల్ల బాగా లూజ్ అవుతుంది, ఆ మూవీకి ఇన్కమ్ తక్కువ అవుతుంది. అదే కాకుండా ఈ మూవీని అనమాట సలార్ పార్ట్ 2లో కలిపే ఉద్దేశం కనుక ఉంటే అది ఇంకా హైలైట్ అవుతుంది. ఎందుకంటే సలార్ అంటే మన ప్రభాస్ అన్నతో మల్టీ అంటే అది వేరే విషయం. ఎంతైనా సరే ప్రశాంత్ నీల్ గారికి అనమాట ఈ విధంగా కలిపే అవకాశం ఉంటే ఆ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. మనకి రాకీ స్టార్ యష్ అక్కడ ఢిల్లీలో మరియు ముంబైలో పెద్ద డాంగ్ అయితే చూపించారు. అలాగే పార్ట్ 2లో ఏ విధంగా చూపిపోతారంటే మనకి బెంగళూరులో అలాగే చెన్నైలో గ్యాంగ్స్టర్గా అయితే మనకి అజిత్ కుమార్ని చూపించడం జరుగుతుంది. అదే కాకుండా పార్ట్ 3లో అనమాట మన యష్ గారికి అనమాట క్యామియో రోల్ ఉండబోతుంది అని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎంతైనా సరే ఈ మూవీ అలా ఉంటే ఫ్లాప్ అవుతుంది అని ఫ్యాన్స్ అయితే బాగా అయితే ఇప్పుడు ట్విట్టర్లో అనమాట ప్రెసిడెంట్ గారికి ఈ ట్వీట్స్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా చేస్తే దాదాపు అనమాట ఈ మూవీ బడ్జెట్ కూడా కలెక్షన్ గ్రాస్ అవుతుంది నాకైతే అనిపిస్తుంది. ఈ విషయం గురించి మీరు ఉన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.